జగిత్యాల జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చలిగాల్లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదనపు భూమి ఇవ్వకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సంజయ్పై కూడా విమర్శలు చేసిన ఎంపీ అరవింద్ విద్యాశాఖ పరిపాలనపై సీఎంకు అవగాహన లేదని ఆరోపించారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఇవాళ కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా చెరువుల మధ్యలో ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ చేయాలి. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేకపోతే లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడు, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గంలో. ఈ 3వది కూడా నేనే చేస్తా. ఏదో వాలంతరీ రీసెర్చ్ అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమయ్యా? నీకేం సంబంధం? నమస్కారం, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇవాళ